సైన్స్ తో భారతీయ పురాణాలను లింక్ చేసి తీసిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD. నాగశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది జూన్లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ కర్ణుడిగా నటించిన ఈ మూవీ 1100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీంతో జనరల్ గానే ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇందులో కృష్ణుడి పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి. వాస్తవానికి కృష్ణుడి పాత్ర అనగానే అందరికీ ప్రస్తుతం గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబే. అయితే ఈ మూవీ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ పార్ట్ లో శ్రీకృష్ణుడి పాత్రధారిని పూర్తిగా రివీల్ చేయలేదు, షాడోలో చూపించారు డైరెక్టర్. అయితే సీక్వెల్ మాత్రం శ్రీకృష్ణుడి పాత్ర పూర్తి స్థాయి పాత్రగా మారొచ్చని నాగశ్విన్ చెప్పారు. అంతేకాదు దానికి సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతారని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ లో మహేష్ బాబు లార్డ్ కృష్ణ పాత్రలో పూర్తి స్థాయిలో కనిపిస్తే ఈ సినిమా 2000 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచేదని అన్నారు. ఒకవేళ కల్కి సీక్వెల్ లో ఫుల్ లెంత్ గాడ్ రోల్ ఊహించుకుంటే పక్కాగా మహేష్ బాబును పెట్టేస్తారని చెప్పారు. మొదటి భాగం షూటింగ్ సమయంలో ఒక భాగం తీయాలా, 2 భాగాలుగా చేయాలా అనే సందిగ్ధంలో ఉండగా చీటీలు వేసి 2 భాగాలు అనేదాన్ని ఫిక్స్ చేశామని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ బాబు ఇప్పటి వరకు పురాణ గాథ చిత్రాల్లో కనిపించకపోయినా కలేజా సినిమాలో దేవుడితో పోలిన పాత్రలో యాక్టింగ్ చేస్తే ఆయనే ఈ పాత్రకు తగినవారనే నమ్మకం కలుగుతుందన్నారు. అశ్విన్ వ్యాఖ్యలతో మహేష్ బాబు ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ డ్రీమ్ కాంబో కల్కి 2లో మెటీరియలైజ్ కావాలని వారు కోరుకుంటున్నారు. అదే జరిగి ఈ ప్రాజెక్ట్ లో మహేష్ బాబు జాయిన్ అయితే అదో పెద్ద సెన్సేషన్ కాక మానదు. ఇప్పటికే ప్రభాస్, కమల్, అమితాబ్ బచ్చన్ అలాగే దీపికా పదుకొనె వంటి భారీ కాస్టింగ్ తో వార్తల్లో నిలిచిన కల్కి 1 మహేష్ బాబు రాక్తో సెన్సేషన్ గా మారుతుందనడంలో సందేహం లేదు.